హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డేర్ మీడియా. అల్లంపురం టీబీఆర్ సైనిక్ స్కూల్లో అంగరంగ వైభవంగా లక్ష్మీ గణపతి హోమం. తాడేపల్లిగూడెం సమీపంలోని అల్లంపురం టీబీఆర్ సైనిక్ స్కూల్లో వినాయక చవితి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవ కార్యక్రమాల్లో భాగంగా బుధవారం చవితి పందిట్లో లక్ష్మీ గణపతి హోమం వేడుకగా నిర్వహించారు. టీబీఆర్ సంస్థల అధినేత తనబుద్ధి భోగేశ్వరరావు, టీబీఆర్ సైనిక్ స్కూల్ ఎండి రవికిరణ్ దంపతులు హోమక్రతువులో పాల్గొని పూజలు చేశారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, భవన నిర్మాణ కార్మిక ఇతర కార్మికుల సంఘ చైర్మన్ వలవల బాబ్జీ ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారికి పూజలు చేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు, టీబీఆర్ సంస్థల సిబ్బంది పాల్గొని స్వామివారికి పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఈ వినాయక చవితి సందర్భంగా ఈ రోజు 8వ రోజు మన అలంపురంలోని టీబీఆర్ ప్రాంగణంలో గల టీబీఆర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గత 8 రోజులుగా కూడా అత్యంత భక్తి శ్రద్ధలతోటి మనకి ప్రతిరోజు ఉదయం సాయంకాలం కూడా పూజలు చేసుకోవడం జరుగుతుంది. పూజలతో పాటుగా కూడా మన సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేట్టు అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, భజనలు కావచ్చు, కోలాటం కావచ్చు, లేదంటే శ్రీనివాస కళ్యాణం కావచ్చు, అన్నిటికీ మించి మనకి బుర్రకథ కూడా చెప్పుకోవడం, తద్వారా భక్తులకి ఆధ్యాత్మికత తరపున తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. ప్రత్యేకించి ఈ రోజు లక్ష్మీ గణపతి హోమం కూడా ఇప్పుడు కూడా గడపడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం అంటే సమాజంలో అంతా శాంతి భద్రత ఉండాలని చెప్పి, అందరూ కూడా శ్రేయోభిలాషులు కలగాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. మన ఈ టీబీఆర్ ఉత్సవ సమితి తరపు నుంచి బ్రహ్మాండంగా ఈ సభ్యులందరూ కూడా, మా ప్రెసిడెంట్ గారు శివరామకృష్ణ గారి, సెక్రటరీ అయ్యప్ప, అలాగే కీ పర్సన్ రవికిరణ్ గారు, మొత్తం టీమ్ లీడర్ రవికిరణ్ గారు, మొత్తం ఈ టీం సభ్యులందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతోటి ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు. మన స్పెషాలిటీ ఏంటంటే ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఆ గణేష విగ్రహాన్ని కూడా హైదరాబాద్ తీసుకొచ్చి అత్యంత సర్వంగా సుందరంగా తీర్చితో పాటు మన పూజలు కూడా చేసుకుంటా ఉన్నాం. దీనికి ఈ రోజు హోమంతో పాటు రేపు శనివారం, వచ్చే శనివారం కూడా మన సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేటట్టు, మన భిన్నత్వంలో ఏకత్వం ఉంటాయి కదా, కేరళ నుంచి వాయిద్యాలు వస్తాయి, అలాగే మనకి ఒరిస్సా నుంచి కూడా, సంబల్పూర్ నుంచి కూడా, అక్కడి నుంచి కూడా వాయిద్యాలు వస్తాయి, అలాగే ఆంధ్ర తరపు నుంచి కూడా కొన్ని కార్యక్రమం ఉంటాయి. అన్ని కలిపి బ్రహ్మాండంగా మన ఊరేగింపు ఉత్సవాన్ని కూడా జరుపుకునే కార్యక్రమం ఉంది. దాంట్లో భక్తులందరూ కూడా మధ్యాహ్నం నుంచి శనివారం పాల్గొనాలని కోరుకుంటా ఉన్నాం. అలాగే చివరిగా సుమారు 5-6 వేల మందికి కూడా అన్నదానం కార్యక్రమం కూడా జరుపుతూ ఉంటారు. రేపు వచ్చే 14వ తారీఖుని, 14వ రోజు 9వ తారీఖుని బ్రహ్మాండ కార్యక్రమం ఉంది. దానికి కూడా భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి ప్రసాదాన్ని కూడా స్వీకరించాలని, అలాగే స్వామివారి కటాక్షాన్ని నోచుకోవాలని కోరుకుంటూ, సో భక్తులందరూ కూడా ఈ సందర్భంగా సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు కలగాలని చెప్పి మనసారా కోరుకుంటూ, జై గణేశాయ.